నేను ఇక్కడ 3 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ ఇది ఇంటర్మీడియట్ నుంచి ముఖ్యంగా డిగ్రీ నుంచి, వెదర్ ఇట్ ఈస్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్సెప్ట్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ మెడికల్ లాంటివి పక్కన పెడితే, ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్ యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. ఆ కాలేజీ టైంలో త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ, పార్టీలు చేసుకుంటూ, అమ్మాయిలతో తిరుగుతూ, అబ్బాయిలతో తిరుగుతూ, సోషల్ మీడియా అంటూ 2 వీడియోలేమో యూట్యూబ్లో పెడితే నువ్వు దానికి మిలియన్స్ వ్యూస్ వస్తే నువ్వు హీరోయిన్లా ఫీల్ అయిపోయి ఈ బ్యాచ్లో పడకుండా లాంగ్ టర్మ్ విజన్ తోటి బతుకు. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను ఒక డ్రీమ్ అయినా పెట్టుకో, ఒక విజన్ బోర్డు పెట్టుకో. 3, అసలు నువ్వు ఏ మెటీరియల్ ఆలోచించంటారు. దాన్ని మీకు 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఒకటేంటంటే మనందరం కూడా సెల్ ఫోన్లు అంటే వాళ్ళం. ఈ సెల్ ఫోను కొన్నప్పుడు దీనికి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుందండి. ప్రతి సెల్ ఫోన్ 10,000 సెల్ ఫోన్కి దాని కెపాసిటీ ఉంటుంది, 5 లక్షల సెల్ ఫోన్ దానికి కెపాసిటీ ఉంటుంది. అది కెపాసిటీని బట్టి స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ని బట్టి ఫంక్షనింగ్ ఉంటుంది. స్టూడెంట్ కూడా అంతే.